మాకు ఎంఆర్ఓ గారు రేపు ఎల్లుండో స్టార్ట్ అయితే మీరు ఖచ్చితంగా ఈ ధర్నా విరమించుకోవాలనగానే రోడ్డు నుంచి అప్పటిదప్పుడు మేము లేచి వారం రోజులు వెయిట్ చేయడం జరిగింది. ఇప్పటికీ చాలు చేస్తామనగానే మార్కెట్ మొత్తం గిన్ని కుప్పలు, వందలాది కుప్పలు ఉన్నాయి. ఇవరకు ఇక్కడ మార్కెట్ చాలు చేసి రైతులను ఆదుకున్న పాపన లేదు. మేము ధర్నా చేయడం వల్లనే ఇక్కడ మార్కెట్ అయితే లేదని చెప్పి కాంగ్రెస్ నాయకులు, ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు రైతులకు తప్పుదోవ పట్టిస్తున్నారు. మీరు మార్కెట్ చాలు చేసి మరి రైతుల దగ్గర ప్రేమ సంపాదించుకోవాలా, కావాలని బురదాలే రాజకీయం చేస్తారు. మేము ప్రతిపక్షంలో ఖచ్చితంగా మేము రైతుల పక్షం నుండి ప్రతిదీ ఏ విషయమైనా ప్రభుత్వాన్ని కనువిపేసేదాకా మేము ధర్నాలు చేస్తాం, రాస్తారోకాలు చేస్తాం. ఇట్లా విమర్శలు చేసైనా ఖచ్చితంగా మీరు కొనేదాకా మేము ఊకుంటాం. మీరు ఇట్లా చేసినట్టయితే మా బీఆర్ఎస్ నాయకులు కానీ రైతాంగాన్ని కానీ 10వ తారీఖు నాడు పిలుపునిచ్చి 12వ తారీఖు నాడు మా గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరియు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో 12వ తారీఖు నాడు ఖచ్చితంగా మల్లాపూర్ మండల్ కేంద్రంలో వంటవార్పు కార్యక్రమం చేసి ఖచ్చితంగా ప్రభుత్వం దిగచ్చేదాకా రోడ్డు మీద కూర్చుండి వంటవార్పు వేసి రైతుల మక్కలు కొనేదాకా ఊకుంటామని ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం. మీరు ఇప్పటికైనా ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు తప్పుడు ప్రచారం మానుకోవాలా, రైతులకు కావాలని రెచ్చగొట్టి ఇక్కడ బీఆర్ఎస్ ధర్నా ఎత్తేనే మేము మక్కలు చూపుతలేమని ఇట్లా తప్పుడు ప్రచారం చేస్తుండ్రు. మీరు ఇబ్రాహీంపట్నంలో వేసిండ్రు, అక్కడ ఉన్న నాయకులు ఎంత సిద్ధతో ఉన్నారో మీరు అర్థం చేసుకోవాలా. ఇక్కడ మీరు ఏం చేస్తుండ్రు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ లీడర్లు ఇట్లా రైతులను తప్పుదో పట్టించి ఇక్కడ రైతులకు అన్యాయం జరుగుతుంది. ఏదో మా బీఆర్ఎస్ పార్టీకి న్యాయం చేయమని మేము అంటలేము, మా బీఆర్ఎస్ పార్టీకి ఏదో నిధులు ఇవ్వమని మేము కోరుకుంటలేము. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్నను నెలల తరబడైన కొనక రైతులు అధోగతికి చేరుకుంటున్నారు. ఇప్పుడు అకాల వర్షాల వలన ఎన్నో మొక్కలు నాశనమైనాయి. అకాల వర్షం వలన ఇప్పుడు రోజు నేర్పడం వలన ఎంతో ఇబ్బంది అవుతుంది రైతులకు. మీరు రైతులు గారా, మీకు ఈ పాపం తెలుస్తలేదా? ఖచ్చితంగా రానున్న స్థానిక ఎలక్షన్లో ఖచ్చితంగా మీకు రైతులు ఇప్పటికైనా బుద్ధి చెప్తారు. ఎందుకంటే మీరు ఏదో అనుకుంటున్నారు, ఏం చేయకుండా మాకు ఓట్లు ఎత్తారని. రైతులు ఖచ్చితంగా విద్యావంతులు, బుద్ధివంతులు, ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్తారు. రానున్న రోజులలో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించి ఇక్కడ మీకు బుద్ధి చెప్తారని కోరుకుంటూ ఇప్పటికైనా రేపెల్లుండి చాలు చేయాలా. ఖచ్చితంగా మళ్ళీ డెడ్ లైన్ పెడుతున్నాం. 10వ తారీఖు నాడు చాలు చేయకుంటే 12వ తారీఖు నాడు వంటవార్పు వేసి మీ కనువిప్పి వేసేదాకా మేము ఊకోమని తెలియజేసుకుంటూ జై జవాన్, జై జవాన్. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు